అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మహాలయ పక్షాలు జరుగుతున్నాయి కదండి. ఆ మహాలయ పక్షాలలో బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఎలా ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా ఉంది. చివరి వరకు చూడండి. ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీ మహాలయ అమావాస్యతో పితృపక్షాలు ముగిసిపోతాయి. అయితే ఈ పితృపక్షాలలో చనిపోయిన మీ పెద్దలకు తప్పనిసరిగా పిండ ప్రదానాలు సమర్పించి తర్పణాలు వదలాలి. అప్పుడు మాత్రమే మీ పెద్దలు సంతోషించే స్వర్గలోకానికి చేరుతారు. లేదంటే మీ కుటుంబానికి పితృదోషాలు వెంటాడుతాయి. అయితే ఈ పితృపక్షాలలో ఏదైనా కారణం చేత తద్దినం పెట్టలేకపోతే బ్రాహ్మణుడికి స్వయంపాక దానంగా ఇవ్వాలి. ఈ పితృపక్షాలలో స్వయంపాక దానం ఇస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. స్వయంపాకం అంటే ఏమిటి? స్వయంపాకంలో ఏ వస్తువులను దానంగా ఇవ్వాలి? స్వయంపాకం దానంగా ఇవ్వకపోతే ఏదైనా దోషం ఉంటుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేటును సిద్ధం చేసుకొని ఇస్తరాకులు ఉంటాయి కదండి. నేనైతే ఒక 5 ఇస్తరాకులు ఇలా ప్లేట్లో అన్నా పెట్టుకోవచ్చు. లేదంటే మనము రౌండ్గా చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసి పెట్టవచ్చు. ఈ పితృపక్షాలలో చనిపోయిన మన పెద్దలను స్మరించుకోవాలి. ఎందుకంటే చనిపోయిన మన పెద్దలు ఈ పితృపక్షాలలో తమ వారసులను చూడడానికి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట. కాబట్టి మన ఇంటికి వచ్చిన మన పితృదేవతలు సంతృప్తి చెందితేనే వారి ఆశీర్వాదం మన కుటుంబంపై కలుగుతుంది. లేదంటే మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన మీ పెద్దలను గుర్తు చేసుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 27వ తేదీ మహాలయ అమావాస్య నాడు చనిపోయిన మీ పెద్దలకు పూజ చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారసులంతా కలిసి పెద్దలకు నమస్కారం చేసుకుంటే చనిపోయిన మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అయితే ఈ పితృపక్షాలలో చనిపోయిన మన పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేయడం, అలాగే పిండ ప్రదానాలు సమర్పించడం చేయాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పితృపక్షాలలో పూర్వీకులను పూజించకపోతే మీ ఇంటికి ఎన్నో దోషాలు కలుగుతాయి. ఈ మహాలయ పక్షాలలో ఏది చేసినా చేయకపోయినా మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు ఖచ్చితంగా స్వయంపాక దానం ఇవ్వాలి. ఈ స్వయంపాక దానంలో 1.5 కేజీ బియ్యం ఉండేట్లు చూసుకోవాలి. మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, పసుపు, కారం, బెల్లం, నూనె, ఉప్పు అంటే ఆ బ్రాహ్మణ కుటుంబానికి ఒకరోజు ఆహారం వండుకునేదానికి ఎంత అవసరమవుతుందో అంత మనము ఆ రోజు దానం ఇవ్వాలి. చింతపండు, ఆవాలు, ఇచ్చే వస్తువులు కూడా నాణ్యమైనవి ఉండాలండి. పురుగు పట్టినవి ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణులకు దానం చేయకూడదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నల్ల నువ్వులు ఇస్తే చాలా మంచిది. నెయ్యి కూడా పెట్టాలండి. ఇలా నాణ్యమైన వస్తువులు ఒక దగ్గర చేర్చి పెట్టుకోవాలి. ఇందులో కూరగాయలు కూడా పెట్టాలండి. మరొక ప్లేటు తీసుకొని కూరగాయలు ఏవేవి పెడితే మంచిదో చూద్దామండి. తప్పకుండా ఆకుకూర ఉండే విధంగా చూసుకోవాలి. ఆ ఆకుకూర కూడా వడిలిపోయింది అంటే వాడిపోయింది అంటే వాళ్ళు అలాగనే పక్కన పడేసే విధంగా ఉండేట్లుగా ఇవ్వకూడదండి. ఎప్పుడైనా మనము ఆహార పదార్థాలను వేరే వాళ్ళకు దానం చేసేటప్పుడు స్వచ్ఛమైనది, తాజాగా ఉండే వాటిల్నే దానం చేయాలి. ఒకవేళ మనము వడిలిపోయినవి అవి తిన్నా కానీ దానం చేసేది మాత్రం మనము మంచిగా శుభ్రమైనవే దానం చేయాలి. ఈ ఆకుకూరలు అంటే మనము ఆ రోజు స్వయంపాక దానంలో కూరగాయల్లో గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ అంటారు కదండి, అది, అరటికాయలు, ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి, వెల్లుల్లి పెట్టకూడదండి. పచ్చిమిర్చి, టమోటో, క్యారెట్, బెండకాయ అవి చక్కగా పెట్టవచ్చు. ఇంకా నిమ్మకాయలు, కాస్త కరివేపాకు, కూరగాయలు ఇచ్చేట్లుగా అయితే ఇవి ఉండేట్లుగా చూసుకుంటే చాలా మంచిది.
మనము ఇచ్చేటువంటి కూరగాయలు తాజాగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఆ రోజుకి వాళ్ళు తినగలిగినంత పండ్లు ఉంటాయి కదండి, ఆ పండ్లు కూడా ఇంకొక ప్లేట్లో సర్దుతున్నాను. ఇవన్నీ మా వల్ల కాదండి, ఇవన్నీ మేము ఒక దగ్గర చేర్చి తీసుకువెళ్ళి గుళ్ళో ఇవ్వలేము అనుకునే వాళ్ళ కోసం ఇలా చక్కగా ఇంట్లో సర్దుకొని గుళ్ళో బ్రాహ్మణులకు దానం చేస్తే చాలా మంచిది. ఇది చేయలేని వాళ్ళు ఒకరోజు బ్రాహ్మణ కుటుంబం ఆహారం తీసుకుంటుంది కదండి, దానికి అయ్యే ఖర్చు మనము తాంబూలంలో పెట్టి ఇస్తే సరిపోతుంది. కొన్ని పండ్లు తప్పకుండా కొబ్బరికాయ ఉండేట్లుగా చూసుకోవాలండి. కొన్ని తులసి దళాలు కూడా ఇస్తే చాలా మంచిది. ఒక పాల ప్యాకెట్, ఒక పెరుగు ప్యాకెట్ కూడా మనము దానం చేసే వస్తువుల్లో పెడితే మంచిది. మనము ఉప్పు, నూనె, నువ్వులు అవన్నీ ఇస్తున్నాం కదండి, అవన్నీ ఒక బ్యాగులో పెట్టి కింద పెట్టి పంతులను తీసుకోమని చెప్పాలి. దక్షిణ మాత్రం చేతికి అందజేస్తే సరిపోతుందండి. అంటే ఉప్పు, నూనె చేతికి ఇవ్వకూడదు కాబట్టి కింద పెట్టి తీసుకోమని చెప్పి ఇలా 5 తమలపాకులు, 2 వక్కలు, కొన్ని డబ్బులు పెట్టి దక్షిణ ఇవ్వాలి. తప్పకుండా దక్షిణ మాత్రం ఇవ్వాలండి. దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా చివర్లో 0 లేకుండా 1 వచ్చే విధంగా ఇలా పైసా కూడా పెట్టి ఇవ్వాలి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్యతో పితృపక్షాలు ముగిసిపోతాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి. కొబ్బరికాయ, గుమ్మడికాయ, అలాగే తులసి దళాలు ఈ 3 వస్తువులు మీ స్వయంపాకంలో ఉంటేనే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సరే ఈ 3 వస్తువులు మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఈ వస్తువులన్నీ ఒక విస్తరాకు పైన పెట్టి లేదా ఒక అరిటాకు పైన పెట్టి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. నేనైతే ఏ వస్తువులు స్వయంపాక దానంలో పెట్టాలో మీకు తెలియజేసేందుకు ఇలా వీడియో తీశానండి. మామూలుగా అయితే బ్యాగ్లో ఇలా సర్దిస్తాను. మా వారు కపిల్ తీర్థం తీసుకువెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలి ఆ తర్వాత అక్కడ బ్రాహ్మణునికి దానం చేసి వస్తారు. ఆ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ పితృపక్షాలలో ఎవరైతే స్వయంపాకం దానంగా ఇస్తారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ 7 తరాల కుటుంబానికి ఎలాంటి దోషాలు లేకుండా వంశాభివృద్ధి కలుగుతుంది. పితృపక్షాలలో స్వయంపాకం దానంగా ఇస్తే చనిపోయిన మీ పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తారు. బ్రాహ్మణులకే స్వయంపాకం ఇవ్వాలి అంటే బ్రాహ్మణులకైనా లేదా సాధువులకైనా స్వయంపాక దానంగా ఇవ్వవచ్చు. అలాగే తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే మీరు పెద్దల పేరిట స్వయంపాకం దానంగా ఇవ్వవచ్చు. ఈ విధంగా స్వయంపాకం దానంగా ఇస్తే ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి. ఈ పితృపక్షాలలో స్వయంపాకం దానం చేయడం కుదరకపోతే ఏదైనా పుణ్యతిథుల్లో అంటే ఏకాదశి రోజున లేదా పౌర్ణమి తిథి నాడు అలాగే మాస శివరాత్రి పర్వదినాల్లో కూడా స్వయంపాకాన్ని దానంగా ఇవ్వవచ్చు. అదేవిధంగా మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు ఖచ్చితంగా ఆహారం పెట్టాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన మన పెద్దలు పక్షుల రూపంలో మన ఇంటికి వస్తారట. కాబట్టి మీ ఇంటికి వచ్చిన పక్షులకు తప్పనిసరిగా ఆహారం పెట్టండి. అలాగే వీధి కుక్కలకు కూడా ఆహారం పెడితే చాలా మంచిది. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలను తప్పనిసరిగా పూజించాలి. మీ పూర్వీకుల చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో పూజించి ఏకవత్తితో దీపం వెలిగించి మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి వారికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబంలో ఉన్న వారసులంతా కలిసిమెలిసి పెద్దలకు నమస్కారం చేసుకొని అందరూ భోజనం చేయాలి. స్వయంపాకంలో నాణ్యమైన బియ్యాన్ని దానంగా ఇస్తే ఐశ్వర్యం, ధనలాభం కలుగుతుందని నమ్మకం. అలాగే పప్పు దినుసులను దానంగా ఇవ్వడం వల్ల ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని, మీ పనుల్లో ఆటంకులు లేకుండా ఉంటాయని నమ్మకం. అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుందట.
అలాగే కూరగాయలను ఇవ్వడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ విధంగా బ్రాహ్మణులకు దానం చేసే స్వయంపాకంలో ఒక్కో వస్తువుకు ఒక్కో విశిష్టమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.